కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని పాడిబండ గ్రామంలో వాటర్ షెడ్ యాత్ర కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఢిల్లీ నుంచి విచ్చేసిన ప్రత్యేక అధికారి ప్రకాష్ కుమార్, SCNA ప్రత్యేక అధికారి గోపాలకృష్ణలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీటి వృధా చేయొద్దని, వాటర్ షెడ్ పథకం కింద నీటి నిలువ కుంటలు, చెక్ డ్యాంలను పొలాల నుంచి మట్టి కొట్టుకుపోకుండా అడ్డుగా రాతి కట్టలు, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి చెట్ల పెంపకం, కందకాల తవ్వకం, ఊట గుంటలు, అడ్డుగా డగ్ అవుట్ పాండ్స్, వాగుల నుంచి వచ్చే నీరు నిల్వ చేసేందుకు తవ్వే కుంటలు, వాగులో ఇంకుడు గుంటలు, రైతువారీ కుంటలు, పనులు వంటి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన పెంపొందించారు. అంతకుముందు విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. వాటర్ షెడ్ అధికారులు, సిబ్బంది, గ్రామాల ప్రజలు జిల్లా కలెక్టర్ ప్రత్యేక అధికారులకు పుష్పగుచ్చాలు అందజేసి ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో DRDO దత్తరావు, ఆసిఫాబాద్ మాజీ ఎంపీపీ అరిగెల మల్లికార్జున్ యాదవ్, తహసీల్దార్ రోహిత్, ఎంపీడీఓ శ్రీనివాస్, వాటర్ షెడ్ PO కుడుక ఆంజనేయులు, TA చారి, మాజీ సర్పంచులు ఆత్రం దినకర్, సోయం పార్వతీబాయి, మాజీ ఎంపీటీసీ శంకర్, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. మొక్కలు నాటడం మరియు నిర్వహణలో నేను నా వంతు కృషి చేస్తాను. సో ఇక్కడ కూడా సెంట్రల్ నుంచి కూడా వచ్చి వాళ్ళు చెప్పారు, ఇప్పుడే మీ ముందే చెప్పారు, ఆ కప్ ఉన్నాయి, ఆ కప్ కి మనం డెఫినెట్లీ సాధించుకోవాలి. ఆ కప్ లో 7 డిస్ట్రిక్ట్స్ కి అవార్డు చేస్తారు. ఆ 7 డిస్ట్రిక్ట్స్ లో మేము కూడా ఒకటి ఉండాలని, మీ భాగీదారితోనే అవుతుందని ఇప్పుడే ప్రకాష్ గారు చెప్పినట్టు విన్నారు. సో మీ అందరిది భాగీదారు ఉంటాయా? సో మనము ఇప్పుడు మన కళా బృందం ఉండే ఇంత మంచి మెసేజ్ వాళ్ళు ఒక పాట ద్వారా మీకు చెప్పారు. దాని ముందు మీరు ఒక ప్రతిజ్ఞ కూడా తీసుకున్నారు. ప్రతిజ్ఞలో ఏమన్నారు? నేను ల్యాండ్ ది సంరక్షణ చేస్తా, వృధా చేయను, నేను నీళ్లు వృధా చేయను. బట్ మనం ఒక్కొక్కసారి చూస్తాం, మీకు మిషన్ భగీరథ ఉంటే, నల్ల ఉంటే దానికి అదే రకంగా వెళ్తా ఉంటాయి. నేను ఫీల్డ్ విజిట్స్ పోతా ఉంటా కదా. సో నీళ్ళు వాల్యూ ఎప్పుడు అర్థమవుతుంది మనకు? ఎప్పుడు ఏం లేదు అప్పుడే మనకు నీళ్ళు వాల్యూ అర్థమవుతుంది. ఇక్కడ ప్రాజెక్ట్ వల్ల ఇప్పుడే ఎంపీ గారు కూడా చెప్పారు దట్ మనకు చాలా 15 feet 20 feet లో కూడా ఇప్పుడు వస్తుంది. సో ఒక్కొక్క దగ్గర. సో బట్ నీళ్ళు మనకు మన బాడీలో కూడా ఎంత పర్సంటేజ్ నీళ్ళే ఉంటాయి? సో 70 to 80% మనకు బాడీలో నీళ్లే ఉంటాయి. సో నీళ్ళు లేదంటే మనం ఎగ్జిస్టెన్స్ లేదు, మనం ఉండలేము. సో నీళ్ళు తాగడానికి కావాలి, వాడడానికి కావాలి, సాగు చేయడానికి కావాలి. నీళ్ళు చాలా చాలా అంటే నీళ్ళు ఒక అంశం. అంటే మంచి గాలి, మంచి నీళ్ళు, మంచి ఆహారం అంటారు. సో నిన్ననే మీరు చూసారు, మనం సన్న బియ్యంది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఊర్లో కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఆ సన్న బియ్యం ద్వారా మీకు మంచి ఆహారం ఉంటాయి. సో ఆనరబుల్ CM గారు అది మనకు అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. తర్వాత ఈ మంచి నీళ్లు అంటే మనం ఎంత సంరక్షిస్తాము అదే దానికి మనం తరతరాలకి మనం ఇది ఇవ్వచ్చు. లేదంటే వాళ్ళు మీరు చూస్తున్నారు, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క మంచి బిల్డింగ్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి, కానీ అక్కడ నీళ్ళు లేదు. సో వాళ్ళు ట్యాంకర్ నుంచి తీసుకొచ్చి పెట్టుకుంటారు. సో ఆ రకంగా సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు. సో మనము అక్కడి వరకు వెళ్ళకూడదు అంటే మన అందరూ కలిసి వృధా చేయకూడదు. అంటే మీరు మిషన్ భగీరథ అంటారు, మీరు ఒక్కసారి మిషన్ భగీరథ అది అక్కడే కెపాసిటీ మనం ఇది చేస్తాం కదా, మన OHSR అన్ని వెళ్తే అక్కడ తెలుస్తుంది ఎంత డబ్బు మనం పెడతాం దాని మీద. ఒకటి రీఫిల్టరేషన్ చేయడానికి, దానికి అగైన్ మళ్ళీ ఏమేమో ప్రాసెస్ చేస్తూ అన్ని చేస్తూ మీ ఇంటికి వచ్చేస్తుంది. సో దానికి మీరు వృధా చేస్తే మనకు చాలా నష్టాలు ఉంటాయి. సో అందుకనే నీల్ వాల్యూ ఇప్పుడే మనం అందరూ తెలుసుకోవాలి. మన పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు, పిల్లలకి అట్లీస్ట్ విన్నారనుకుంటా, అందరి నుంచి విన్నారు ఇప్పుడు. సో మనం పిల్లలకి మనం మంచి నీళ్లు వాళ్ళ తరాల వరకు ఉండాలంటే మనం అందరూ కాపాడుకోవాలి. తర్వాత చెట్ల నుంచినే మళ్ళీ మనకు వర్షాలు వస్తాయి. సో చెట్లు డెఫినెట్లీ
ఎక్కడెక్కడ నాటుకోవాలి. మనం మీకు ఇంటింటికి కూడా 6 చెట్లు ఇస్తున్నాం. ఈసారి కూడా వన మహోత్సవం ద్వారా ఆనరబుల్ సీఎం గారు చెప్పినట్టు సో మేము ఒక్కొక్క ఇంటికి 6 ఇస్తాం. సో దానికి మీరు కరెక్ట్ గా పెట్టుకోవాలి, లేకపోతే ఒక్కొక్కరు బకెట్ లో పెట్టి అక్కడే ఉండిపోతుంది అది. సో చెట్లు ఉంటేనే డెఫినెట్లీ మనకు వర్షాలు వస్తాయి. వర్షాలు వస్తే మీ దానికి వాటర్ షెడ్ మేనేజ్మెంట్ అంటాం. వాటర్ షెడ్ మేనేజ్మెంట్ లో వేరే వేరే ట్రఫ్స్ చేయొచ్చు, లేకపోతే ఫార్మ్ పాండ్స్, ట్రెంచెస్, కాంట్రోల్ ట్రెంచెస్, CCTs, ఫారెస్ట్ గురించి కూడా తీసుకోవచ్చు. మనం అంగన్వాడీ ఆశాస్, ANMs ఎక్కడైతే ఒర్రెలు ఇప్పుడు ఎందుకంటే మన అన్ని ఇట్లా ఒడ్లు ఒక్కలు ఉంటాయి కాబట్టి ఆ ఒర్రెలకి వెళ్ళి నీళ్ళని వేస్ట్ గా పోయి మనకు అనవసరంగా ఈ సముద్రంలో కలగడం అంటే వేస్ట్ అవుతున్నాయి. తర్వాత మనం నీళ్లు ఆపుకున్నట్టయితేనే మనకు నీళ్ళది ఇప్పుడు మనకు ఇంతకుముందు 40-50 మనం చెట్లను ఓడగొట్టుకొని దేవుళ్ళను దేవుని మొక్కద్దంలేం కానీ వర్షం ఎందుకు వస్తుంది? చెట్లను కూడా కాపాడాలి, మనం దేవుని కూడా మొక్కాలి. 2 ఉంచుకోవాలనుకుంటే చెట్లను కూడా కాపాడుకోవాలి. ఇంటింటికి